అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా. ఈరోజు మనము టమాటా స్టూని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వెజ్ దమ్ బిర్యానీ లేదంటే మటన్ బిర్యానీకి అయితే మంచి కాంబినేషన్ అండి. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి ఇలా దోరగా వేయించుకోవాలండి. ఈ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా వేయించుకున్నాక లో ఫ్లేమ్లో ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గుప్పెడు వరకు అయితే బ్రౌన్ ఆనియన్స్ అండి, మీరు కావాలంటే పచ్చి ఉల్లిపాయలని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టమాటాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 2 లవంగాలు, కొద్దిగా పట్ట, 2 ఇలాచీలు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 గోధుమరి ఆకులు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారము, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా చింతపండు వేసుకొని నీళ్ళని వేసి పేస్ట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు మరొక మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కాక దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కాక 1/2 టీ స్పూన్ సాజీరాని వేసుకొని సాజీరా మంచిగా వేగిపోయాక ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలాని పూర్తిగా వేసేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మనము గ్రేవీని ఉడికించుకుందామండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎప్పుడు కూడా గ్రేవీని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, ఆయిల్ పైకి వచ్చేసింది, గ్రేవీ కూడా మంచిగా ఉడికిపోయిందనమాట మనకి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 టమాటాలని తీసుకున్నానండి. గుత్తి వంకాయని మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. మరీ మెత్తగా కాదండి, కొంచెం క్రంచీనెస్ అనేది ఈ టమాటాల్లో ఉండాలన్నమాట. చూసారు కదండి, మంచిగా మగ్గిపోయాయి. అలాగే మనకి టమాటాలు కూడా ఎక్కడ విరిగిపోలేదన్నమాట. ఒకసారి కలిపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసి టేస్ట్ చూసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా స్టూ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనము వెజ్ దమ్ బిర్యానీకి లేదంటే మటన్ బిర్యానీ లేదంటే బగారా రైస్కి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి.